హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రేమతో ప్రభువుని వెంబడించాలి. ప్రేమలో డంబం లేదు, డంబంలో ప్రేమ లేదు. ఒక నిజమైన క్రైస్తవుడు తగ్గించుకుంటాడు. ఈ విలియం కేరీ గురించి చెప్తున్నాను కదా, ఆయన ఒక చెప్పులు కుట్టేవాడు. ఆయన దేశంలో ఉన్నప్పుడు చెప్పులు కుట్టే తోలుతోటి చెప్పులు ఇండియా మ్యాప్ చేసి పెట్టుకొని ఈ దేశానికి వెళ్తాను అంటే నవ్వేవాళ్ళంత అందరూ, నువ్వేంటాడు ఆయన ఈ దేశం వెళ్ళటం ఏంటని. కానీ అతను ప్రార్థించాడు, ఈ దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ప్రొఫెసర్గా, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అప్పటికే అనేకమైన విధాలుగా పరిచయంలో ముందుకు సాగుతున్నప్పటికీ మళ్ళీ మధ్యాహ్న సమయంలో వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని చెప్పులు కుట్టుతుండేవాడట. ఆ డబ్బులు కూడా దేవునికి ఇస్తుండేవాడంట. అబ్బా, ఏమి దైవజనులు అంటే. ఆయా చర్చిల్లో ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక సంఘ పెద్ద ఆయన్ని సంఘానికి పరిచయం చేస్తూ, ఇప్పుడు మనం చెప్పులు కుట్టుకునే విలియం కేరీ గారు వచ్చి మనకి ప్రసంగం చేస్తారు అని అనౌన్స్ చేశారట. అదే మనమైతేనా ఏమంటాం? నేను సరిగా తెలియదు నా సంగతి, నేను బైబిల్లో తర్జుమా చేస్తున్నాను, నేను ఇంగ్లాండ్ దేశాన్ని వదిలిపెట్టి వచ్చాను, డామ్ డూమ్ అని డబ్బా కొట్టుకుంటాం. కానీ ఆయన స్టేజ్ మీదకి దీనంగా వచ్చి, అయ్యగారు నా గురించి ఎక్కువ చెప్పేశారు, నేను చెప్పులు కుట్టుకుని అమ్మే అంత గొప్పవాడిని కాదండి, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ ఏ కౌబులర్. ఆ గొడుగేసుకొని రోడ్డు పక్కన ఉంటారు చూడండి, తెగిపోయిన చెప్పులు కుట్టించి కుడతారే, అలాగే తెగిపోయిన చెప్పులు రిపేర్ చేసే ఒక చిన్న మనిషినే కానీ ఒక బాటా కంపెనీ లాగా, కరోనా కంపెనీ లాగా చెప్పులు కుట్టి అమ్మే అంత పెద్ద ధనవంతుడేనో కాదు నన్ను అని చెప్పి తను, అయినా దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఈ పని పెట్టాడు కాబట్టి సువార్త అందిస్తున్నాను అని చెప్పినప్పుడు తలదించుకుంది ఎవరు? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారు. హెచ్చించుకునేవాడు. ఎప్పుడు డంబానికి పోకండి. ఎప్పుడు మనల్ని ఇతరులు మనుషులు పొగడాలని ఆశించకండి. పొగిడేవాడటండి ఖాళీ చెంచాతో తినిపించేవాడంట, ఖాళీ స్పూన్తో తినిపించేవాడంట పొగిడేవాడు. తిను, భలే ఉంది, నువ్వు తింటేనే బాగుంది, తిని ఇంకొంచెం తిను, ఏముంది అందులో, తినరా, అబ్బా నీకు ఎంత బాగా తిన్నావు, నీ నాలుగు ఎంత ఎర్రగా ఉంది, అబ్బా నువ్వు మూతి ఎంత చక్కగా తిప్పుతున్నావు, తిను. గంట సేపు తిన్నా కడిపే ఉండిద్దా? ఏం లేదు. ఏంటండి పొగడ్తలకి ఎందుకు? మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు అయ్యో అన్నాడు ప్రభు. పొగడ్తలతో వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా. పాస్టర్ గారులు కూడా ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. రాజకీయవేత్తలు అంతే, ప్రపంచంలో వ్యక్తులు అంతే. ప్రభు బిడ్డలను చెప్పుకున్న వారు అలా ఉంటే ఎలాగా? డంభమొద్దు. నేను తగిన వాడిని కాదు, నేనేమై ఉన్నాను అది కేవలము దేవుని కృప వలనై ఉన్నాను. పౌలు వంటి వ్యక్తుడు డంబంగా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి అతనికి. గమానియేలు పాదాల దగ్గర చదివాడు అతను, వేదాలు చదివాడు అతను, మంచి పరిచయుడు, నిష్ట కలిగిన స్క్రిప్చర్ అంతా చదివినవాడు. రోమన్ సిటిజన్ అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప. రోమన్ సిటిజన్ అతను, అన్ని విషయాల్లో ఆరితేరినవాడు. కానీ ఏవేవి నాకు లాభకరములో అవి నేను క్రీస్తు నిమిత్తమై నష్టంగా ఎంచుకున్నాను. పరిశుద్ధుడైన పౌలు తన పరిచర్యలో ప్రారంభంలో కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నాడు, నేను కూడా అపోస్తలుడే, 12 మంది శిష్యులు మాత్రమే కాదు, ప్రభుతో నేను తిరగకపోయినా నేను ప్రభు దర్శనం చూశాను, ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు అని రాశాడండి. కొద్ది రోజులు సేవ చేశాక, కొన్ని ఆత్మలు సంపాదించాక, ప్రభుతో నడవడం నేర్చుకున్నాక తర్వాత రాసినప్పుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధులలో ఒకడిని అన్నాడు. అంటే తగ్గాడా ఎక్కాడా? 12 మందిలో ఒకడిని అన్నవాడు నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళల్లో ఒకడిని అన్నాడు. ఏంటంటే తగ్గించుకుంటున్నాడు. జీవితంలో అనేక ఆత్మలు సంపాదించి క్రీస్తు కొరకు అనేక శ్రమలను పడి అనేక విధాలుగా పరిచర్యలో ముందుకు సాగుతూ చెరసాల్లో క్రీస్తు నిమిత్తమై పెట్టబడినప్పుడు, చెరసాల్లో ఉండి ఇంక కొద్ది రోజుల్లో మరణిస్తానన్నప్పుడు రాసిన తిమోతికి రాసిన పత్రికలో ఏమన్నాడో తెలుసా? నేను పాపులందరిలో ప్రధానుణ్ణి. ఏంటండి? ప్రభువుకు దగ్గరగా వచ్చే కొలిది మనం ఎంత దౌర్భాగ్యులమో అర్థమవుతుంది. వితౌట్ గాడ్, దేవుడు లేకపోతే నువ్వే హీరోవి, దేవుడు ఉంటే నువ్వు జీరోవి. దేవుని ముందు నేను ఎంత అనేది నీకు అర్థమవుతుంది. అంత గొప్ప ప్రభువు ముందు నేను ఎంత మాత్రపు వాడిని.
నీ దృష్టిలో నువ్వు గొప్పోడు అనుకుంటే, నీ దృష్టిలోనే నువ్వు గొప్ప మేధావు అనుకుంటే అది ఎంత అజ్ఞానమో చూడండి. చెట్టు లేని చోట ఆమద చెట్టే మహావృక్షం అంట. బా, ఇంత పెద్ద చెట్టులో ఎంత ఎత్తడదండి, అది ఎంత ఎత్తు చెట్టో అనుకుంటారంటే. దేవునితో మనం ఉన్నప్పుడు మనం తగ్గించుకుంటాం. నీతో నేను సున్నాకు విలువ ఎంత అండి? సున్నాకు విలువ ఎంత? 2 సున్నాలుంటే, 3 సున్నాలుంటే, 100 సున్నాలుంటే, ఎన్ని సున్నాలున్నా సున్నే. ఆ 100 సున్నాలు పక్కన ఒకటి ఉంటే సున్నాలన్నిటికీ ఏమొచ్చింది? కోట్లు అయిపోయింది. ఏంటండి? ప్రభువు మన పక్షంలో ఉంటే మనకు విలువ, ప్రభువు లేకపోతే మనం సున్నా. ప్రార్థన. ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మా జీవితాలు ఎండిపోయి ఉన్నాయి అయ్యా. ప్రేమహీనత మాలో ఉంది నాయన. అసూయ ద్వేషాలే మాలో కనపడుతున్నాయి. స్వార్థమే మాలో కనపడుతుంది అయ్యా. డంభమే మాలో కనపడుతుంది నాయన. అమర్యాద తనమే మాలో చూస్తున్నావు నాయన. ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోయిందని, నిజమైన ప్రేమ లేక లోక ప్రేమలుగా అనేకులు నమ్మి మోసగిచ్చే స్నేహితులు, నమ్మి మోసపోతున్న యవ్వన బిడ్డలు, నమ్మి మోసపోతున్నటువంటి ఆయన కార్యాలను విస్తారంగా చూస్తున్నామయ్యా. ఇటువంటి భయంకరమైన దినాలలో క్రీస్తు ప్రేమను మా హృదయాలలో కుమ్మరించు నాయన. నీ ప్రేమ మా పెదవుల మీద ఉండనట్లుగా, నీ ప్రేమ మా హృదయములలో నిలిచి ఉండనట్లుగా, మా మాటలలో మా క్రియలలో మేము క్రీస్తు ప్రేమను చూపించి ఈ లోకానికి క్రీస్తు అంటే ఎవరని తెలియజేయనట్లుగా సహాయము చేయి నాయన. మా హృదయాలలో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, కక్షలు మమ్మల్ని నాశనం చేస్తున్నామని తెలుసుకొని ఇప్పుడే నీ శిలువ యొద్ద వాటిని విడిచిపెట్టడానికి సహాయము చేయి నాయన. క్షమాబుద్ధిని కలిగి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాన్ని కలిగి, నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా, నీ సాక్షులుగా సమాధాన సంతోషాలతో వర్ధిల్లుటకు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. నీదు బిడ్డగానే సాగేదా. వందనా. జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.